అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మండపాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి అంటే అందరికీ ఫస్ట్గా గుర్తుకొచ్చేది మట్టి వినాయకుడు. పూర్తిగా పర్యావరణం కాలుష్యం నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని వాడాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని వాడొద్దంటూ కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు ఎంతగానో చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు వద్దు, మట్టి గణపతి ముద్దు అన్నట్టుగా ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా మట్టి గణపతి విగ్రహాలే పూర్తిగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో గతంలో కంటే ఇప్పుడు మట్టి గణపతి విగ్రహాలు విక్రయం కొంత పెరిగిందనే చెప్పుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెరైటీ మట్టి గణపతి విగ్రహాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలంటే కూడా చూపరులకు ఎంతగానో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అంటే పూర్తిగా చేత్తో చేసిన వినాయకుడు విగ్రహాలను చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, వినాయకుడు కిరీటం కూడా పూర్తిగా మట్టితో డిజైన్ చేయబడింది. అంటే ఇక్కడ వినాయకుడు దంతాలు కూడా మట్టితోనే డిజైన్ చేశారు. పూర్తిగా అంటే మట్టి వినాయకుడు ఏంటంటే నిమజ్జనం అంటే 9 రోజులు ఉత్సవాలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు కంప్లీట్ అవ్వగానే పూర్తిగా నిమజ్జన కార్యక్రమం చేస్తారు. నిమజ్జనం చేయగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంత నీళ్ళల్లో నానడానికి కొంత టైం పడుతుంది. కానీ మట్టి గణపతి అయితే కొంత పర్యావరణ కాలుష్యం లేకుండా క్లియర్గా నానిపోతుంది. కాబట్టి పర్యావరణానికి ముంపు ఏమీ ఎక్కువగా ఉండదని చెప్పేసి కూడా అందరూ మట్టి గణపతిని వాడాలని చెప్పేసి మట్టి గణపతిని వాడితేనే పర్యావరణ కాలుష్యానికి మనం కారకులు కాకుండా ఉంటాం. పర్యావరణ కాలుష్య రహితంగా మట్టి గణపతిని పూజించుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో పెద్ద మట్టి విగ్రహాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు దాదాపు 9-10 అడుగుల సైజులో ఆ విగ్రహాలు తయారు చేస్తారు. కానీ ఆ మట్టిలో కూడా అంత భారీ విగ్రహాలు తయారు చేయడానికి ఉంటుంది. కానీ కొంత మూవింగ్ చేయడం, దాన్ని వే చేయడం అనేది చాలా కొంత కష్టంతో కూడుకున్న పని. మట్టి విగ్రహం కాబట్టి ఎక్కడికక్కడ కొంత క్రాక్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారిగా ఈ మట్టి వినాయకుడిని చూడండి, కొంత పూర్తిగా మట్టి ఎండిపోయింది కాబట్టి ఇక్కడ కొన్ని క్రాక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఎందుకంటే మట్టి కాబట్టి తయారు చేసే టైంలో మట్టి పూర్తిగా ఎండిపోతే ఇక్కడ కొంత క్రాక్ ఉంది. ఎందుకంటే దీనికంటే హెవీ సైజు కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ సైజ్ చేస్తే కొంత క్రాక్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి వే చేసేటప్పుడు అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ చేసేటప్పుడు కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి కాబట్టి వాటిని మూవ్ చేయలేము. ఒక్కసారిగా మన దగ్గర మట్టి గణేష్ విగ్రహాల విక్రయదారుడు మన దగ్గర అందుబాటులో ఉన్నాడు. ఒక్కసారిగా మనం వారితో మాట్లాడదాం. అసలు ఈ సంవత్సరం సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ విగ్రహాలు అమ్ముతున్నారు? అంటే పోయినసారి కంటే ఈసారి మట్టి విగ్రహాల అమ్మకం పెరిగిందంటారా? ఇంకా బేరాలు ఇంకా అందుకోలేదు సార్. సాయంత్రం వరకల్లా మూమెంట్ అందుకుంటుంది. ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు సార్, మంచి. పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు. అంటే మొత్తం మీరు ఎన్ని మట్టి గణేష్ విగ్రహాలు తయారు చేశారు? అంటే గత సంవత్సరం ఎన్ని తయారు చేసి ఎన్ని అమ్మారు? ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్ని తయారు చేశారు? పోయిన సంవత్సరం ఒక 50 బొమ్మలు తయారు చేశాను సార్. దాంట్లో కొన్ని ఒక 25 బొమ్మల దాకా వెళ్ళిపోయాయి. ఒక 5 బొమ్మలు స్టాక్ ఉన్నాయి. అయినా కూడా వాటిని మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తాం. ఇప్పుడు ఈ విగ్రహాలు అంటే మనం 10 అడుగుల విగ్రహాలు తయారు చేస్తాం సార్. 9, 8, 6, 7 అట్లా చేస్తాం. మరీ పెద్దవి చేయాలంటే మనకు అచ్చులు లేవు, మట్టి వల్ల కూడా ఆగవు. మనకి ఏంటంటే 6, 7, 8 లోపులనే విగ్రహాలు తయారు చేయటం. మట్టి విగ్రహాలు పెద్దవి తయారు చేయాలంటే మనకు అచ్చులు లేవు, అచ్చులు ఉన్నా కూడా ఆగవు. అంటే మీరు ఇప్పుడు ఈ అచ్చులు వేసుకొని ఇక్కడే తయారు చేస్తారా, లేకుంటే బయట నుంచి ఎక్కడ తయారు చేసుకొని తీసుకొచ్చారా? ఈ కలకత్తా నుంచి వస్తుంది సార్ ఈ సైజు. మేము 3 అడుగుల కానించి వెళ్ళి 7 అడుగుల వరకు మేము సొంతంగా తయారు చేస్తాం. ఖమ్మం లోకల్ సిసి సర్కిల్ దగ్గర మా గోడ ఉంది, అక్కడ తయారు చేస్తాం సార్. మేము ఈ మాత్రం కలకత్తా నుంచి వెళ్ళి కంటైనర్లో తీసుకొస్తాం. అట్లా ఈ సంవత్సరం బేరాలు కొంత ఆశాజనకంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారా? బేరాలు పోయిన సంవత్సరం కాడికి సంవత్సరాలు మంచిగానే ఉంటాయి బేరాలు మళ్ళీ. కాకపోతే పిఎఫ్పి బొమ్మలు కానీ మా వాళ్ళు అక్కడ తయారు చేసిన మొత్తం కొట్టపోయింది సార్. మన మొత్తం వేసి లాక్ వేసుకొని పోయింది. మట్టి విగ్రహాలు తయారు చేసిండు ఆల్రెడీ 10 అడుగుల దాకా చేసిండు, కానీ మొత్తం వరదలకు వచ్చి కొట్టుకుపోయింది. గోడ మూసేసారు ఆల్రెడీ. రైట్, ఒకసారి చూసుకుంటే దాదాపు భారీ విగ్రహాలు కూడా తయారు చేశారు.
కానీ అక్కడ మున్నేరు వరద ఎక్కువగా ఉండడంతో అక్కడ ఆ గోడ పూర్తిగా కూడా కొట్టుకుపోయింది. కానీ భారీ విగ్రహాలు చేయాలంటే అచ్చు వేయలేము. ఆ అచ్చుతో పాటు వాటిని మూవింగ్ చేయడం, ఒక చోటు నుంచి మరో చోట పెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంత భారీ విగ్రహాలు అయితే తయారు చేయలేమని చెప్పేసి అన్నారు. సో మన దగ్గర మరో మట్టి విగ్రహాలు అమ్మకందారులు ఉన్నారు. పూర్తిగా వారితో కూడా ఒకసారిగా మాట్లాడదాం. సో పూర్తిగా ఇక్కడ అన్ని చిన్న మట్టి వినాయకులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. పూర్తిగా ఎక్కడ చూసినా అంటే బారుగా చూసుకుంటే ఒక అట్రాక్టివ్గా కనబడుతుంది. అంటే ఒక ఇది చూస్తున్నట్టే మంచి ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడ చూసినా బుజ్జి బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ చూసినట్టయితే మట్టి విగ్రహాలు మేలు అని చెప్పేసి ఎందరో పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని నిషేధించాలి, పూర్తిగా అవి మానవాళికి ఎంతో ప్రమాదం అని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భంలో మట్టి వినాయకుడిని పూజించడం వల్ల చాలా పర్యావరణానికి కొంత మేలుగా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఒక్కసారిగా మట్టి వినాయకుడిని చూసుకోవచ్చు. చాలా వెయిట్ కూడా చాలా లెస్గా ఉంది. తయారు చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేశారు. కాబట్టి ఈ మట్టి వినాయకుడిని పూజిస్తే ఏ వినాయకుడిని అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక్కటే. ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే భగవంతుడు వాళ్ళకి కటాక్షిస్తాడు, మోక్షం ప్రసాదిస్తాడని చెప్పేసి కూడా ఆ పురాణాలు చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ మరో మట్టి విక్రయదారులు మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా ఒక్కసారిగా మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మా విగ్రహాలు? మేము కలకత్తా నుంచి తీసుకొచ్చాం. అంటే ప్రతి సంవత్సరం అమ్ముతారమ్మా ఇక్కడ? ప్రతి సంవత్సరం అమ్ముతూనే ఉంటాం. అంటే గత సంవత్సరం ఎన్ని విగ్రహాలు అమ్మారమ్మా? ఈ సంవత్సరం ఎన్ని విగ్రహాలు అమ్మారు? అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమన్నా ఎక్కువగా విగ్రహాలు అమ్ముడుపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? అవకాశం ఉందని అనుకోవచ్చు, కానీ వర్షాలు పట్టడం వల్ల మనం ఏం చెప్పలేము. అదంతా దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. వర్షం కారణంగా ఎక్కడ కూడా ప్రతి చోట వరదలతో నిండిపోయి వరదలు ముంచెత్తడం వల్ల కొన్ని విగ్రహం తయారు చేసే దగ్గర కూడా కొంత సాంకేతిక కారణాల వల్ల అవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి విగ్రహాలు కూడా చూసాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చూడ్డానికి షోయింగ్ ఉంటాయి, అంటే మట్టి విగ్రహాల కంటే చాలా షోయింగ్గా ఉంటాయి. కానీ ఇవి నీళ్ళల్లో నానవు, నీళ్ళల్లో కరగవు. కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మట్టి గణపతిని పూజించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల భారీ మండపాల్లో భారీ వినాయకుడు కూడా కొలువు తీరారు. రేపటి నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలవుతున్నాయి. సో నవరాత్రి పూజ సందర్భంగా ఇక్కడ పూర్తిగా వినాయకుడికి ఇష్టమైన పూజా సామాగ్రి కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మారేడుకాయలు అంటే గణపతికి మారేడుకాయ అంటే చాలా ఇష్టం. మారేడుకాయ, అక్కడ వెలక్కాయ ఉంది, సీతాఫలము, కొన్ని పూర్తిగా గరిక చెట్ల ఆకులు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పూజా సామాగ్రి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో పూర్తిగా రేపటి నుంచి ఇప్పటికే వినాయక చవితి సంబరాలు ఊరు వాడవాడ పల్లె వినాయక మండపాలు వెలిసాయి. పూర్తిగా చిన్న పెద్ద తేడా లేకుండా రేపటి నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వినాయక మండపాల వద్దే ఉండి ఉదయం సాయంత్రం కూడా గణేష్ పూజలో పాత్రలు కానున్నారు. సో పూర్తిగా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే వినాయక చవితి మండపాలు కూడా వెలిసాయి. ఒక్కొక్క చోట భారీ వినాయకులు కూడా కొలువుదీరిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో పూర్తిగా వినాయక చవితి మండప పూజలకి సర్వం సిద్ధమైంది. ఇక్కడ మట్టి గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా గణేష్ పూజకి సంబంధించి పూజా సామాగ్రి కూడా సమస్తం ఇక్కడే విక్రయిస్తున్నారు. పూర్తిగా రేపు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు మండపంలో వినాయకుడు ప్రతి ఒక్కరికి భారీ విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.